నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఖబర్దార్ ఖబర్దార్ ధరంపూరి అరవింద్, ఖబర్దార్ 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 ఖబర్దార్. నిన్నటి రోజున నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన మరియు కవితక్క గారి పైన, హరీష్ రావు పైన మాట్లాడడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అరవింద్ గారు, ఫస్ట్ మీరు 2 సార్లు ఎంపీగా అయినరు. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు అటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలబెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మీరు మాట్లాడడం, ఒక పెద్ద మనిషి 76 ఏళ్ళున్న పెద్ద మనిషిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది మీకే వదిలేస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఒక ఎంపీగా ఉండి మీరు 2 సార్లు ఎంపీగా గెలిచి ఈ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏం అభివృద్ధి చేసిందని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కేటీఆర్ గారి ఫ్యామిలీని పొద్దుగా తిడితే ఏదో హీరో అవుతాం అన్నాడు కరెక్ట్ కాదు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏది కేసీఆర్ గారిని అంటారు, మీరు ముసలోళ్ళని. మేము చెప్తున్నాం, మన మోడీ గారు 72 సంవత్సరాలు ఉన్నారు, ఆయన ముసలోడు కాదా అని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారు తెలంగాణలో అగ్రగామిలో నిలిచిన వ్యక్తి, ఐటీ రంగంలో కేటీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఒక దేశంలోనే ఒక అగ్రగ్రామంగా నిలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తులపై మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అరవింద్ గారు, మీరు వెంటనే టిఆర్ఎస్ సైనికులుగా, టిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ఒక్కటే మీకు చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు చేసిన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదో కల్వకుంట్ల కుటుంబాన్ని మేము జైలుకు పంపిద్దాం, అవన్నీ మాటలు కాదు. తెల్లారి లేవగానే ఏదో కల్వకుంట్ల కుటుంబాల పైన మీరు మాట్లాడితే హీరో అవుతారని కరెక్ట్ పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ప్రాణాలను లెక్క చేయకుండా ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడడం అది పద్ధతి కాదని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు అహంకారంతో మీరు మాట్లాడడం జరిగింది. ఒక ఎంపీగా ఉండి ప్రజాప్రతినిధులుగా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా, మీరు 2 సార్లు గెలిచిండ్రు, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏం అభివృద్ధి చేసిండ్రు అని మేము ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. ఒక ఆడబిడ్డను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే హరీష్ రావు గారిని కూడా మాట్లాడడం ఇది ఒక మీ పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారిని అలాగే కేటీఆర్ గారిని, హరీష్ రావును, కవిత గారిని మాట్లాడడం మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక సైనికులుగా మేము కేసీఆర్ గారి సైనికులుగా మేము ఖచ్చితంగా మీలను అడ్డుకునే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఎట్లా ఉన్న తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి పరిపాలనలో ఎట్లుంది, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రైతులకు ఎంతో సంతోషంగా ఉన్న రాష్ట్రం అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదు అని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అలాగే ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో ఒక అగ్రగామిగా నిలిచిన వ్యక్తి కేటీఆర్ గారి పైన మీరు మాట్లాడడం, అలాగే మాజీ మినిస్టర్ అయిన
హరీష్ రావు గారి పైన ఎమ్మెల్సీ కవిత గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖబర్దార్ ధరంపూరి అరవింద్ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు ఇంటికి దారి మళ్లించే రోజులుగా దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడతారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖబర్దార్ అరవింద్ గారు, మీరు ఒక ప్రజాప్రతినిధి ఉండి ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.